ఇక్కడ మరో వార్తాపత్రికలో అంటే మొత్తం పశ్చిమాసియా చుట్టూ తిరుగుతున్నాయి వార్తలన్నీ కూడా. ఏ వార్తాపత్రికలో ఏ ఛానల్స్లో చూసుకున్నా కూడా ఇక్కడ హార్మూజ్ జలసంధికి సంబంధించి ఒక వార్తాపత్రికలో ఏంటంటే ఇండియాతో సహా ఆ 4 దేశాలకు హర్మూజ్లో అనుమతి ప్రకటించిన ఇరాన్. ఏదైతే 10 రోజుల కిందట ఒక ఇండియన్ కార్గో షిప్కు సంబంధించి ముందు భాగంలో అటాక్స్ చేసింది ఇరాను, పొరపాటు మేము వేరే దేశం అనుకుని అటాక్ చేసాం, సారీ చెప్తూ అక్కడికి అది మళ్ళీ అప్పటి నుంచి వదులుతూనే ఉంది. మనకి 1/1 షిప్స్, కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఇంధనము, పెట్రోలియం ప్రొడక్ట్స్, గ్యాస్ ప్రొడక్ట్స్ కూడా వస్తూనే ఉన్నాయి. అటు ముంబైకి, కాండ్లాకి, అలాగే తీర ప్రాంతం అన్నీ ఉండే అరేబియా తీర ప్రాంతంలో ఉన్న షిప్ అన్నిటి కూడా షిప్స్ వస్తున్నాయి. మరోవైపు చెన్నై హార్బర్కి కూడా కొంచెం డిస్టెన్స్లో కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇరాన్ మరో ప్రకటన చేసింది, ఇండియాతో సహా ఆ 4 దేశాలకు హర్మూజ్లో అనుమతి. సో అవేంటి ఒకసారి చూద్దాం. ఉద్రిక్తల నేపథ్యంలో హర్మూజ్పై ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. తన మిత్ర దేశాలైన ఇండియా, చైనా, రష్యా చూడండి, ఇండియా, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్ వంటి 5 దేశాల నౌకల ప్రయాణానికి హర్మూజ్ జలసంధిని అనుమతిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి ప్రకటించారు. ఇక్కడ ఇండియా, చైనా, రష్యా. చైనా ఎలాగూ లోపాయకారిగా ఇరాన్కి సపోర్ట్ ఇస్తుంది, ఎందుకంటే అమెరికాకి బద్ధశత్రువు చైనా కాబట్టి. అలాగే రష్యా మనకి మిత్రుడు, అమెరికా యొక్క ఆగడాల్ని ఎప్పుడూ వాడు సహించడు కాబట్టి మనకి అమెరికా విషయంలో కూడా రష్యా ఇప్పుడు మనకు తోడుగా అండగా నిలబడింది, ఇప్పుడు ఇరాన్కు కూడా నిలబడుతోంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్లో ఇక్కడ రష్యా కూడా ఇరాన్కి మిత్రుడు అయిపోయారు, ఆ భారత్ కూడా ఇరాన్కి మిత్రుడయ్యాడు, చైనా కూడా అయింది. ఇరాక్, పాకిస్తాన్ అంటే వాళ్ళ ముస్లిం కంట్రీస్ కాబట్టి వాటికి ఎలాగ చేస్తారు. సో మొత్తం మీద ఇక్కడ హర్మూజ్ జలసంధికి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారము ఒక్కొక్కటిగా విడిచిపెట్టారు. ఇదే అదనుగా తీసుకొని ఇరాను ప్రతి షిప్స్కి సంబంధించి కొంత ఛార్జెస్ వసూలు చేయడం స్టార్ట్ చేసింది. ఇటు తిరిగి ఇరాను మరికొద్దిగా ఇదే అంటే అదేదో అంటున్నారు, శవాల మీద గుడ్డలు ఏరుకునే రకంగా ఇదే ఛాన్స్, ఎలాగా పోయాం, నాశనం అయ్యాం, ఇంకేంది మహా అయితే పోతాం, ఈలోగా మనం టైట్ చేసేద్దాం, ఏదైతే అదావని ఆర్థిక సంక్షోభానికి దారితీద్దామనే స్థాయిలో ఇరాను గట్టిగా పట్టుకుని కూర్చుంది. దీనిపై ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ మంత్రి అబ్బాస్ అగార్చి అనేవాడు ఇండియా, చైనా, రష్యా, ఇరాకు, పాకిస్తాన్ అంటే మనతో ఇంకో 4 దేశాలు, మొత్తం 5 దేశాలకు మాత్రం క్లీన్ చిట్ ఇచ్చేశారు. అంటే ఆ హార్మూజ్ జలసంధిలో ఎట్టి పరిస్థితుల్లో ఆపము అనే విధంగా మొత్తానికి అయింది. మనకి గ్యాస్, పెట్రోలియం కష్టాలు అయితే లేవు. మరోవైపు ఎంత జరుగుతున్నా, కేంద్రం ఎప్పటికప్పుడు బులెటిన్స్ రిలీజ్ చేస్తున్నా, మనకు అవసరమైన ఇంధనం ఉందిరా బాబు అని నెత్తి నోరు కొట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా, అధికారులు కూడా చెబుతున్నా, రకరకాల వదంతులు ఏంటంటే పెట్రోలియం అయిపోతుంది, లేదు కావాలా. ఇక్కడ ఒక రకమైన క్రెడిట్ నోట్ ఆప్షన్ తీసేశారంటే ఎట్లా అంటే ఒక పేమెంటు ఒక 10-15 రోజులకో, 30 రోజులకో, 45 రోజులకో మ్యాక్సిమం పెడతారు. ఆ 45 రోజుల్లో పేమెంట్ చేయకుండా ఇమీడియట్గా క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పారట. అది కూడా అబద్ధం అని చెప్పి నిన్న పౌర సరఫరాలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఒక కామెంట్ చేశారు. అయితే ఇక్కడ జనాలు అదిగో పులంటే ఇదిగో తోక అనే చందంగా ఒక్కొక్కరు లాక్డౌన్ వస్తుందంట. లాక్డౌన్ ఎందుకు వస్తుందా? లాక్డౌన్ ఏంటంటే కంప్లీట్గా ఒక రకమైన కర్ఫ్యూ, బయట మనిషి తిరగకూడదు, ఒకడు తగలకూడదు, దూరం మెయింటైన్ చేయాలి, ఇవి కదా లాక్డౌన్ అంటే. మరి పెట్రోలియం ఎలా లాక్డౌన్ అవుతుంది అంటే పెట్రోలియం వల్ల ట్రాన్స్పోర్ట్ అంతా ఆగిపోయి తినడానికి గింజలు లేక స్తంభించిపోయిందని అంత డీప్గా ఆలోచించారా? కాదే. ఇవాళ రేపు ఎకో సిస్టమ్ వచ్చాయి, ఎలక్ట్రానిక్ వచ్చాయి, బ్యాటరీ వస్తున్నాయి. నిన్న ఎంత పెట్రోల్ సమస్యలు ఉంటే తెలంగాణ ఆర్టీసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఎందుకు మీరు పెట్రోల్ కోసం తాపత్రయపడతారు, వాడుకోండి మా ఆర్టీసీని, మేము మీకు సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తాం, మావన్నీ కూడా ఎకో సిస్టమ్, ఎలక్ట్రానిక్ సిస్టమ్, అదే బ్యాటరీ సిస్టమ్తో, గ్రీన్ బ్యాటరీతో మేము మీ క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరవేస్తామని కూడా తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. గొప్ప విషయమే కదా అది. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం సుమారుగా 1000కి పైగా అటువంటి బస్సులను కొనుగోలు చేయడం, తద్వారా వాటన్ని తిరిగి పెట్రోల్, డీజిల్ సమస్య లేదు ఇంకా. సో రాబోయే రోజుల్లో కూడా ఈ పెట్రోలియం, డీజిల్ ప్రొడక్ట్స్కి ప్రత్యామ్నాయంగా సోలార్, అలాగే బ్యాటరీ, ఎకో సిస్టమ్ మీదే ప్రజలందరూ కూడా మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్న ఒక సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయింది. ఏంటంటే గుజరాత్లో ఒక వ్యక్తి కంటిన్యూస్గా అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా క్యూ ఉంటే ఒక
బ్యాటరీ బైక్ తీసుకొచ్చి చుట్టూ తిరిగి హల్చల్ చేస్తూ నేను నేను చూడండి ఎంత హ్యాపీగా ఉన్నా, నాకు దీంతో సమస్య లేదు, ఇబ్బంది లేదు అన్నట్టుగా కూడా ఎంజాయ్ చేసి ఆ వీడియో పోస్ట్ చేశాడు. అది వైరల్ అయ్యింది. సో ఇక్కడ కూడా ఇప్పుడు రోజు 100, 150 రూపాయలు, 200 రూపాయలు పెట్రోల్ కొట్టించుకునేవాడు అమ్మో పెట్రోల్ ఉండదా, అయిపోద్దా అనే కాన్సెప్ట్లో, ఆ భయంతో ఒక్కసారిగా ఫుల్ ట్యాంక్ చేయించడం. ఇప్పుడు ఒక పెట్రోల్ బంక్ కెపాసిటీ సమ్ ఎన్నో ఒక 20,000, 30,000 లీటర్ల కెపాసిటీ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్గా. సో ఒక్కొక్కడు లీటరు 2 లీటర్లు కొట్టించేవాడు ఫుల్ ట్యాంక్ చేస్తే ఒక్కొక్క ఫుల్ ట్యాంక్ 8 లీటర్లు ఉంటుంది, 10 లీటర్లు ఉంటుంది, 4 లీటర్లు ఉంటుంది, చిన్న మోపెడుతో సహా. అందరూ ఫుల్ ట్యాంక్ చేసుకుంటే ఒకసారి ఖాళీ అయిపోతుంది అవుదా. ఆడు ఒకసారి తెప్పించుకునే సరుకు వారం రోజులు సరిపడే సరుకు తెప్పించుకుంటే ఫుల్ ట్యాంకులు చేస్తే ఒక రోజుకి అంతే అయిపోతుంది కదా. సో వెంటనే స్టాక్ అయిపోయింది, ఫుల్ స్టాక్. ఓహో ఏదో జరిగిపోతుంది, ఏమీ లేదు. ఇది కేవలం రాజధానిలో మాత్రమే. అందుకే రాజధాని క్యూ కట్టిందని చెప్పారు అక్కడ వార్తలో. మీరు హైవే వైపు వెళ్ళండి, ఊర్లోకి వెళ్ళండి, ఆ పరిస్థితి లేదు. ఇక్కడే కదా మనకేం అవసరం, ఇక్కడ ఊరికి ఇక్కడ దాన్ని ఏమంటారు, గాలి తిరుగులు తిరగడానికి కొంతమంది సప్ప అనుకుంటూ వెళ్తుంటారు. అటువంటి వాళ్ళకి ఇవన్నీ అవసరం పెట్రోల్. ఊర్లో వాళ్ళు అవసరం ఉంటే వెళ్తారు తప్ప లేదు. ఉద్యోగస్తులు ఎలాగా సిటీలో వెళ్తారు. కానీ కొంతమంది ఆకతాయి కుర్రాలు కూడా తిరగడానికి, అమ్మాయిల ముందు బిల్డప్ ఇవ్వడానికి, కాలేజీ పోరల దగ్గర ఇది చేయడానికి అలా కూడా కొట్టించుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాస్త పక్కకెళ్తే నిత్యావసరం ఉండే వాళ్ళకి, నిత్యావసర సరుకుల వాళ్ళకి ఈ క్లైన్ క్లియర్ అవుతుంది. ఏమంటే నా పైసలు కదా, నా ఇష్టం వేస్ట్ చేస్తా. ఈ మధ్యకాలంలో కుర్రోలు కొత్త రకం కల్చర్ ఏంటంటే బండి ఇంజిన్ కూడా ఆపరు, అలాగే స్టాండ్ వేసి వెళ్ళి షాప్లో ఏదో కొనుక్కొని వచ్చినంత వరకు 5 నిమిషాలు అది అలాగా ఇంధనం మండుతూనే ఉంటుంది. అది వృధా ఖర్చే కదా. చాలామంది ఇళ్లల్లో ఫ్యాన్లు లైట్లు ఆపరు. నేను నా బిల్ నేను కట్టుకుంటాను, నీకేంటే నొప్పి. ఎందుకయ్యా, కన్జంప్షన్ అవుతుంది కదా. సమ్మర్లో నువ్వు కట్టుకుంటావు, నువ్వు డబ్బున్నవాడివి, పేదవాడికి ఇబ్బంది కదా. సమ్మర్లో ప్రతి రూరల్ ఏరియా మీరు చూడండి కనీసం 6 గంటల పవర్ కట్ ఉంటుంది. ఉదయం ఒక 3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలు. ఉదయం వర్కింగ్ అవర్స్లో పెట్టారు, ఎందుకంటే షాప్స్కి వాటికి ఇబ్బంది కలుగుతుందని. సో ఖచ్చితంగా పొద్దున్న గృహిణీలు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, పల్లెటూరులో ఉన్నవాళ్ళు, పవర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా బ్యాటరీ కాన్సెప్ట్ మీదకి వచ్చేసారనుకోండి. సో ఇలా ఆలోచిస్తూ పోతే ఇక్కడ రాజధానిలో కావాలని లేనిపోని అభద్రతాభావంతో ఈ విధంగా క్యూ కట్టి పెట్రోల్ కొట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గ్రేటర్ హైదరాబాద్ వల్ల 30% బంకులు మూత. దీనివల్లే అంటే అక్కడ వాళ్ళు ఏదైతే వారానికి సరిపడిన నిల్వలు తెచ్చుకున్నారో ఒక్క రోజులో అయిపోయేసరికి మళ్ళీ వాడికి పెడితే లేదు బాబు నీ లిస్టు నెక్స్ట్ 112లో ఎక్కడ ఉంది, అప్పుడు తర్వాత ఇస్తాము నీ పెట్రోల్ బంక్ లిస్టు అంటారు. ఈలోపు మూసుకోవాల్సి వస్తుంది కదా. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే గ్యాసే చూడండి, ఒకేసారి మీ ఇంట్లో ఒక ఫంక్షన్ అయింది అనుకోండి, అదే గ్యాస్ బండ్ వాడితే 3 రోజులకి అయిపోతుంది, లేదంటే ఒక 1 నెల రోజులు వస్తుంది కదా. సో అప్పుడు వెంటనే గ్యాస్ బండ్ అయిపోయింది తీసుకురావాలంటే బాబు నీ మొన్నే బుక్ చేస్తావు మళ్ళీ ఇవ్వమని అంటారా అనరా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మిగిలిన 70% పెట్రోల్ బంకుల వద్ద చాంతాడంత క్యూలు, తెరిచి ఉన్న బంకుల్లోనూ ఒక పరిమితి మేరకే ఇంధనం. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో చమురు సంస్థలు క్రెడిట్ సౌకర్యం నిలిపివేయడమే బంకుల మూసివేతకు కారణం. మార్చ్ అంటే ఎండింగ్ రావడం వల్ల అంత లెక్కలు చూసుకోవాలిగా ఫైనాన్షియల్ ఇయర్. సో ఆ లెక్కలు లావాదేవీలు ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, దాని జిఎస్టీ ఏంటి, లెక్కలు ఏంటి, ఐటీ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి, రిటర్న్స్ ఏంటి, ఇవన్నీ ఫైల్ చేయాలి. కాబట్టి ఇక్కడ క్రెడిట్ సౌకర్యం ఇవ్వకుండా ఎప్పుడప్పుడు పే చేస్తే ఇమీడియట్గా ఇస్తామనే కాన్సెప్ట్లో ఈ విధంగా బంకులు మూసివేత కారణమైందట. గ్యాస్, పెట్రోల్, డీజిల్కు కొరత లేదంటూ ప్రభుత్వ ప్రకటనలు, అధికారులది అదే మాట, క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితి. ఇక్కడ చూడండి, ప్రభుత్వ ప్రకటనలు చేస్తుంది, అధికారులు అదే మాట చెప్తున్నారు, బట్ క్షేత్రస్థాయిలో కింద స్థాయిలో భిన్నమైన పరిస్థితి. గ్యాస్ పైన కేంద్రం మాటలకు చర్యలకు కుదరని పొంతన, వంట గ్యాస్ బుక్ కాదు అయినా నెలదాకా రాని పరిస్థితి. కరెంటు కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్లతో భారీగా కరెంటు బిల్లులు అవి మీరు పెరిగిపోతున్నాయి కదా, గ్యాస్ అయిపోతాయి. చమురు కష్టాలతో వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో ఐటీ కంపెనీలు. చూడండి ఒకదానికోటి ఎంత లింకప్ ఉందో. అందుకే ఇది పెరిగితే ఆటోమేటిక్గా అన్నీ పెరిగిపోతున్నాయి ప్రపోర్షనేట్గా. ఈ ప్రపోర్షనేట్గా పెరిగిపోవడము, ఎవడైతే దళారీ వ్యవస్థలు, ఈ బ్రోకరేజీలు, ఏజెన్సీలు వీళ్ళు బ్లాక్లో పెట్టి రూపాయి 10 రూపాయలకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారో అక్కడ ఆ లాక్డౌన్ అనే కాన్సెప్ట్ అక్కడ వర్తిస్తుంది. అది లాక్డౌన్ కూడా కాదు, లేని సంక్షోభాన్ని క్రియేట్ చేయడం. అన్ని కంపెనీలు అవకాశం ఇస్తే పరిస్థితి అదుపులోకి. ఐటీ కంపెనీలు కూడా అన్ని మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇస్తే ఈ పెట్రోల్ బైకులతో వెళ్ళేవాళ్ళు, కారులో వెళ్ళేవారు ఇంటి పట్టు నుండి చేసుకుంటారు. అప్పుడు ఈ కొరత ఏదైతే ఉందో కొంత సర్వైవ్ అవుతుంది అనేది ఇక్కడ ఈ వార్తాపత్రిక యొక్క ప్రధాన ఉద్దేశం.
సో మొత్తం మీద రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉందో తప్ప రూరల్ ఏరియాల్లో సిటీ దాటిన తర్వాత ఆ పరిస్థితి లేదు. హైవేల మీద బంకుల్లో పెట్రోల్ డీజిల్ పుష్కలంగా దొరుకుతున్నాయి. అక్కడ అంత క్యూ ఉండే పరిస్థితి అయితే లేదు. ఇది ఒక ప్రధాన నగరాల్లోనే కనిపిస్తుంది. అంటే మద్రాసు చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, గుజరాత్, అహ్మదాబాదు, ముంబై ఇలాంటి వాటిల్లో కనిపిస్తుంది. ముంబైలో కూడా మళ్ళీ అంతగా కనిపించట్లేదు. ఎక్కువగా అహ్మదాబాదు, హైదరాబాదు ఇలాంటి నగరాల్లోనే కనిపిస్తుంది. ఇది పెట్రోల్కి సంబంధించిన ఒక వార్త. సో రకరకాలుగా ఈ అన్ని కూడా పశ్చిమాసియాకి లింకప్గానే వార్తలు జరుగుతున్నాయి. మరోవైపు బంగారు వెండి ధరలు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. పెట్రోలియం అవి కూడా రేట్లు పెరుగుతాయని కూడా అనుకుంటున్నారు. బట్ కేంద్రం ప్రకటన చేసింది పెట్రోలియం డీజిల్ రేట్లు పెరిగే అవకాశం లేదని. అంత నిక్కచ్చిగా చెప్తున్నా కూడా భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్తాకాలు అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.